బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతిలోని ఈ ప్రాంతం రాయపూడిలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సచివాలయంలో రివ్యూ చేశారు. రాయపూడిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదమా కుట్రకోణం ఉందా అనే విషయంలో సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 3 ఘటనల్లో వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామాగ్రి దగ్ధమైందని తెలిపారు. ఇవాళ సాయంత్రం సిఆర్డీఏ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక రాజధాని అమరావతిలోని రాయపూడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్ల సమీపంలో పైపులు కాలిపోయాయి. ఇది ప్రమాదమా కుట్రకోణమా అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల వెలగపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద కొందరు ఉద్దేశపూర్వకంగా పైపులకు నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే మెగా సంస్థకు చెందిన పైపులకు కొందరు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ పద్మ అందిస్తారు. పద్మ, రాయపూడికి ఘటనకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక విచారణకు సంబంధించిన డీటెయిల్స్ అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ తగలబడ్డ పైపుల విలువ కూడా సుమారు 8 కోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సుష్మా. రాయపూడి అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక సమాచారం. హెచ్డిఓ టవర్ల నిర్మాణం వద్ద పైపుల దగ్నం, తగలబడిపోయిన పైపుల సుమారు 8 కోట్లు ఇప్పటి వరకు అమరావతిలో 3 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు కూడా తెలుస్తుంది సుష్మా. ప్రమాదాలపై సీఎం చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం కుట్రకోణమా లేదా ఇంకేంటి అని దర్యాప్తు చేయాలన్నారు సీఎం. సాయంత్రం సిఆర్డీఏ అధికారులతో, పోలీసులతో సమీక్ష కానున్నారు. అంటే ఈ అనుమానాలకి గల కారణాలు ఏంటి అంటే, తరచుగా ఇది 3వసారి అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు అమరావతిలో 3 అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. అంటే తరచూ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద ఆరా తీస్తున్నారా పోలీసులు? ఇప్పుడు ఇంకా సమాచారం రాలేదు. ఇంకా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మరి సమాచారం తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ పద్మ.